హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా ధన్యవాదాలండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏంటి గాజులు చూపిస్తుంది, బాటిల్స్ చూపిస్తుంది, చాక్తో కోస్తుంది అని అనుకుంటున్నారా? మీకు ఒక మంచి చిట్కా అయితే చేద్దామని అయితే వీడియో చేస్తున్నాను. మీకు నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. మనం ఎక్కడ పడితే అక్కడ బ్యాంగిల్స్ పడిస్తూ ఉంటాం కదా, అలా కాకుండా మనకి సమయానికి దొరకవు. అలా కాకుండా మీకు ఒక మంచి చిట్కా అయితే చెప్తున్నాను. ముందుగా అయితే నేను ఒక చిన్న బాటిల్ తీసుకున్నాను. మీ దగ్గర పెద్ద బాటిల్ ఉంటే పెద్ద బాటిల్ తీసుకోండి, అందులో ఎక్కువ బ్యాంగిల్స్ పడతాయి. నేను వీడియో కోసం అయితే చిన్న బాటిల్ తీసుకున్నాను. ముందుగా అయితే ముందు భాగాన్ని కట్ చేసుకోవాలి. అలాగే మధ్య భాగం నుంచి చివరి భాగం వరకు చాక్తో కోసుకున్నాను. నా దగ్గర సిజర్ లేదు, అందుకనే చాక్తో కోస్తున్నాను. కొంచెం అర్థం చేసుకోండి. ఏంటి టేప్ పెడుతుంది అని అనుకుంటున్నారా? టేపు ముందు భాగాన్ని చివరి భాగానికి చుట్టుకోవాలి. లేకపోతే మనం బ్యాంగిల్స్ పెడతాం కదా, అప్పుడు మన చెయ్యికి రఫ్గా గీసిస్తుంది. అందుకనే నేను టేప్ పెడుతున్నాను. ఇందులో అయితే నేను 3 సెట్స్ గాజులు అయితే పెట్టాను. మీకు పెద్ద బాటిల్స్ ఉంటే అందులో ఎన్ని గాజులైనా పడుతుంది. సపోజ్ మనం ఎక్కడికైనా ట్రావెల్స్ చేసామే అనుకోండి, పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ వెళ్ళాము అనుకోండి, అప్పుడు మనం బ్యాంగిల్స్ బ్యాగ్లో పెడుతూ ఉంటాం కదా, అలా ట్రావెల్స్ చేసేటప్పుడు చిరిగిపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఇలా ఈ బాటిల్స్లో ట్రై చేశారే అనుకోండి, చాలా చక్కగా నీట్గా అయితే ఉంటుంది. మనకి కావలసిన అప్పుడు తీసుకోవచ్చు లేదా పెట్టేయచ్చు. ఇలా బ్యాంగిల్స్ బ్యాగ్లో పెట్టుకుంటే ఎక్కడికైనా తీసుకువెళ్ళొచ్చు, చిరిగిపోకుండా అయితే ఉంటుంది. మీరు కూడా ఎక్కడికైనా ఫంక్షన్లకి వెళ్ళారంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ ట్రిక్ అయితే చాలా మీకు వర్కౌట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయమంటున్నాను అంతే, ఇంకేం చేయమంటలేదు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే నోటిఫికేషన్ మీకు వస్తుంది.